ఆఫ్రికాలోని నమీబియా దేశానికి చెందిన ఒక ప్రాచీన సంచార జాతి హింబా తెగ. వీరు ఆధునిక ప్రపంచానికి దూరంగా అడవుల్లో తమ వేల ఏళ్ల నాటి సంప్రదాయాలను నేటికి కాపాడుకుంటూ జీవిస్తున్నారు. హింబా మహిళలు తమ శరీరాన్ని, జుట్టును నిరంతరం ఎర్రటి మట్టి, వెన్న మరియు మూలికలతో చేసిన పేస్టుతో కప్పుకుంటారు. ఇది వారి శరీరాన్ని ఎండ, వేడిమి నుండి, దోమలు, కీటకాల నుండి రక్షిస్తుంది. ఎడారి వాతావరణంలో నీటిని పొదుపు చేయడానికి వీరి నీటితో స్నానం చేయరు. దీనికి బదులుగా ప్రత్యేకమైన మూలికలను వేడి చేసి వచ్చే పొగతో స్మోక్ బాత్ చేస్తారు. మహిళలు తమ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే, అది కూడా వారి పెళ్లి రోజున నీటితో స్నానం చేస్తారు. హింబా మహిళలు ప్రత్యేకంగా జంతువుల చర్మాలతో చేసిన దుస్తులు, రాగి మరియు గవ్వలతో చేసిన భారీ ఆభరణాలను ధరిస్తారు. ఇది వారి అందాన్ని, సమాజంలో హోదాను సూచిస్తుంది. వీరు ప్రకృతిని, ముకురు అనే దేవుడిని మరియు తమ పూర్వీకులను పూజిస్తారు. ఇక్కడ ప్రతి కుటుంబానికి ఒక పవిత్రమైన పూర్వీకుల అగ్నిగుండం ఉంటుంది. ఇక మూర్సీ తెగ. ఇది ఆఫ్రికాలోని ఇథియోపియాలో, ముఖ్యంగా ఓమో వ్యాలీ ప్రాంతంలో నివసిస్తున్న ఒక పురాతనమైన మరియు ప్రత్యేకమైన గిరిజన తెగ. ఇక్కడ కేవలం 10,000 మంది కంటే తక్కువ జనాభా ఉన్న ఈ తెగ వారి విచిత్రమైన ఆచారాలకు, ముఖ్యంగా మహిళలు పెదవులకు ధరించే ప్లేట్లకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఈ తెగ మహిళలు 15 లేదా 16 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తమ కింది పెదవిని కుట్టించుకొని మట్టి లేదా చెక్కతో చేసిన పెద్ద ప్లేట్లు ధరిస్తారు. ఇది వారి సంస్కృతిలో అందానికి, గౌరవానికి మరియు సామాజిక హోదాకు ప్రతీక అని చెప్తారు. ఇకపోతే మూర్సీ పురుషులు తమ తెగను, పశువులను రక్షించుకోవడానికి ఆయుధాలు, తుపాకులు, బాణాలు కలిగి ఉంటారు. వీరు అత్యంత ధైర్యవంతులుగా మరియు పోరాట యోధులుగా జీవిస్తారు. పురుషులు శత్రువును లేదా ప్రమాదకర జంతువులను వేటాడినప్పుడు మహిళలు తమ శరీరంపై ప్రత్యేకమైన గుర్తులు వేయించుకుంటారు. వీటిని వారి ధైర్యానికి మరియు హోదాకు చిహ్నంగా భావిస్తారు. వీరు ఎక్కువగా పశువుల పాలు, రక్తం మరియు స్థానికంగా దొరికే మొక్కల నుంచి తయారైన ఆహారాన్ని తీసుకుంటారు. ఇకపోతే ఆఫ్రికాలో కెన్యా మరియు టాంజానియా దేశాల సరిహద్దుల్లో నివసించే ప్రసిద్ధ ఆదివాసీ జాతి మసాయి. వీరు తమ ప్రత్యేకమైన సంస్కృతి, రంగురంగుల దుస్తులు, ముఖ్యంగా ఎరుపు మరియు ఇప్పటికీ ఆధునిక ప్రపంచానికి దూరంగా తమ పురాతన జీవన విధానాన్ని కొనసాగిస్తున్న తెగగా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందారు. వీరు ఎక్కువగా తూర్పు ఆఫ్రికాలోని సవన్నా గడ్డి భూములు, గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ మరియు ప్రసిద్ధ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలైన కెన్యా ప్రాంతాలలో జీవిస్తున్నారు. మసాయి ప్రజలు మా అనే స్థానిక భాషను మాట్లాడుతారు. దీంతో పాటు ఆయా దేశాల అధికారిక భాషలైన ఇంగ్లీష్ మరియు స్వాహిలీ కూడా మాట్లాడుతారు. వీరు పశుపోషకులు. మేకలు, గొర్రెలు మరియు ఆవులను పెంచుకుంటూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సంచరిస్తుంటారు. వీరి ప్రధాన ఆహారం పశువుల పాలు మరియు కొన్ని ప్రత్యేక సందర్భాలలో పశువుల రక్తాన్ని కూడా తాగుతారు. వీరు మాన్యట్టా అని పిలువబడే గుండ్రని ఆకారంలో ఉన్న ఇళ్లలో కుటుంబాలుగా కలిసి జీవిస్తారు. వీరు ధరించే ఎరుపు, నీలం రంగు దుస్తులు మరియు పూసల ఆభరణాలు వీరి ప్రత్యేకత. ఆఫ్రికాలోని టాంజానియాలో నివసిస్తున్న హడ్జాబే లేదా హడ్జా అనేది ప్రపంచంలోని మిగిలి ఉన్న చివరి వేట సేకరణ అంటే హంటర్ తెగలలో ఒకటి. ఆధునిక ప్రపంచానికి దూరంగా అడవి జంతువులను వేటాడి పండ్లు, తేనె సేకరిస్తూ జీవనం సాగిస్తారు. వీరి జనాభా కేవలం 1300 మంది మాత్రమే. వీరి దుప్పులు, కోతులు, బబూన్లు వంటి జంతువులను విల్లంబులతో వేటాడుతారు. అలాగే అడవి తేనె, దుంపలు, పండ్లపై ఆధారపడతారు. వీరికి శాశ్వత గృహాలు కానీ, ఆస్తులు కానీ ఉండవు. మట్టి గుహలలో లేదా చెట్ల కింద నివసిస్తూ ఆహారం కోసం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సంచరిస్తుంటారు. వీరు మాట్లాడే హడ్జా భాష ప్రత్యేకమైనది. ఇందులో క్లిక్ శబ్దాలు ఉంటాయి. వీరు ప్రకృతితో మమేకమై జీవిస్తారు. ఆధునిక వ్యవసాయం లేదా పశువుల పెంపకం జోలికి వెళ్ళరు. ఇకపోతే ఆఫ్రికాలోని కెన్యా దేశానికి చెందిన ఒక ప్రధాన గిరిజన తెగ సంబురు. వీరు మసాయి తెగకు చెందిన వారే అయినప్పటికీ వీరు ప్రత్యేకమైన జీవనశైలిని కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ఉత్తర, మధ్య కెన్యాలలో జీవిస్తున్నారు. సంబురు నేషనల్ రిజర్వ్ కూడా వీరి పేరిట ఏర్పడింది. వీరు ప్రధానంగా పశుపోషకులు మరియు సంచార జాతులు. ఆవులు, గొర్రెలు, మేకలు మరియు ఒంటెలను పెంచుతూ జీవనం సాగిస్తుంటారు.
వీరు తమ ఆచారాలను సంప్రదాయాలను చాలా పవిత్రంగా కాపాడుకుంటారు. రంగురంగుల దుస్తులు, పూసలాభరణాలు మరియు ప్రత్యేకమైన కేశాలంకరణ వీరి ప్రత్యేకత. ఇక ఆఫ్రికాలోని ఇథియోపియాలో నివసిస్తున్న ఒక ప్రత్యేకమైన గిరిజన తెగ బన్నా. వీరు ఇథియోపియాలోని నైరుతి ప్రాంతంలో ఉన్న లోయర్ ఓమో వ్యాలీ పరిసరాలలో ముఖ్యంగా వెయిటో మరియు ఓమో నదుల మధ్య నివసిస్తున్నారు. ఈ తెగ జనాభా దాదాపు 47,000 మంది వరకు ఉంది. వీరి ప్రధాన జీవనాధారం పశుపోషణ మరియు వ్యవసాయం. పూర్వం వీరు ఎక్కువగా వేటపై ఆధారపడేవారు. బన్నా తెగ ప్రజలు కూడా ప్రకృతిని ఆరాధిస్తారు. వారి శరీరాలపై వేసుకునే ప్రత్యేకమైన పెయింటింగ్స్ మరియు ఆభరణాలు వీరి సంస్కృతికి ప్రతీకలు. ఇకపోతే ఆఫ్రికాలోని కాంగో నది పరివాహక ప్రాంతాల్లోని అడవులలో నివసించే అత్యంత పురాతనమైన సంచార తెగలలో బాంబూటి ఒకటి. వీరు ప్రధానంగా వేట, అడవి ఉత్పత్తుల సేకరణపై ఆధారపడతారు. బాంబూటి ప్రజలు ముఖ్యంగా పొట్టిగా ఉంటారు. సాధారణంగా వీరి ఎత్తు 5 అడుగుల లోపే ఉంటుంది. వీరు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని దట్టమైన ఇటూరి అడవులలో నివసిస్తుంటారు. వీరు అడవిలో తాత్కాలిక గుడిసెలు నిర్మించుకుంటారు. వీరు వేటాడడం, జంతువులను బంధించడం, తేనె సేకరించడం మరియు మొక్కల వేర్లు, పండ్లు, బెరడులను ఆహారంగా సేకరిస్తూ అడవితో మమేకమై జీవిస్తారు. ప్రపంచంలోనే అత్యంత పొట్టి జాతులలో వీరు ఒకరు. వీరికి ప్రత్యేకంగా నాయకుడు లేదా అధిపతి అనే వ్యవస్థ ఉండదు. సమూహంలోని సభ్యులందరూ కలిసి సమానంగా నిర్ణయాలు తీసుకుంటారు. వీరు తమ పరిసరాల జీవన విధానంపై అపారమైన పరిజ్ఞానం కలిగి ఉంటారు. ఇక ఆఫ్రికాలోని కలహారి ఎడారి ప్రాంతంలో నివసించే పురాతన గిరిజనులను సాన్ లేదా బుష్మెన్ జాతి అని పిలుస్తారు. వీరు వేట మరియు అడవి ఉత్పత్తులపై ఆధారపడతారు. వేలాది సంవత్సరాలుగా ప్రకృతితో మమేకమై జీవిస్తున్నారు. వీరు తమదైన ప్రత్యేకమైన భాషలు, వేట పద్ధతులు మరియు సంస్కృతికి ప్రసిద్ధి చెందారు. వీరు ప్రధానంగా బోట్స్వానా, నమీబియా, దక్షిణాఫ్రికా మరియు అంగోలా దేశాలలో విస్తరించి ఉన్న కలహారి ఎడారి ప్రాంతంలో జీవిస్తున్నారు. వీరు సాంప్రదాయకంగా సంచార జీవనం సాగిస్తారు. పురుషులు జంతువులను వేటాడగా, స్త్రీలు అడవి పండ్లు, గడ్డలు మరియు తేనెను సేకరిస్తారు. సాన్ ప్రజలు మాట్లాడే భాషలలో క్లిక్ శబ్దాలు ఉండటం ఒక ప్రధాన ప్రత్యేకత. ఇక ఆఫ్రికాలోని ప్రసిద్ధి చెందిన జూలు తెగ. జూలు ప్రజలు ప్రధానంగా దక్షిణాఫ్రికా దేశంలో నివసిస్తున్నారు. దాదాపు 1.2 కోట్ల మందికి పైగా జనాభాతో వీరు దక్షిణాఫ్రికాలో అతిపెద్ద జాతి సమూహంగా ఉన్నారు. వీరు మాట్లాడే భాషను ఇష్జులు అంటారు. వీరు తమ పూర్వీకుల ఆత్మలను పూజించడం, పూసలతో తయారు చేసిన దుస్తులు మరియు యుద్ధ నృత్యాలతో ప్రసిద్ధి చెందారు. షాకా జులు నాయకత్వంలో వీరు 19వ శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన సైనిక రాజ్యంగా ఎదిగారు. ఆఫ్రికాలోని హౌసా తెగ పశ్చిమ ఆఫ్రికాలో నివసించే అతిపెద్ద జాతి సమూహాలలో ఒకటి. వీరు ప్రధానంగా నైజీరియా, నైజర్ దేశాలలో కేంద్రీకృతమై ఉన్నారు. వీరు మాట్లాడే హౌసా భాష పశ్చిమ ఆఫ్రికాలో అత్యధికంగా మాట్లాడే భాషలలో ఒకటి. హౌసా ప్రజలు ప్రధానంగా నైజీరియా, నైజర్ దేశాల్లో మరియు కామెరూన్, ఘనా, సుడాన్ వంటి ఇతర ఆఫ్రికన్ దేశాలలో నివసిస్తున్నారు. చారిత్రకంగా హౌసా ప్రజలు వస్త్రాల తయారీ, తోలు పరిశ్రమ, వ్యవసాయం మరియు సుదూర ప్రాంతాల్లో వర్తకం చేయడంలో అత్యంత నైపుణ్యం కలిగి ఉన్నారు. వీరి భాషను హౌసా అంటారు. ఈ భాషకు ఆఫ్రికాలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ తెగ ప్రజలు ఎక్కువగా ఇస్లాం మతాన్ని ఆచరిస్తారు. వీరి సంస్కృతి, ఆహారం మరియు జీవనశైలి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇకపోతే ఆఫ్రికాలోని అతిపెద్ద సంచార తెగలలో ఫులానీ తెగ ఒకటి. వీరు ప్రధానంగా పశ్చిమ ఆఫ్రికా, మధ్య ఆఫ్రికా దేశాలలో నివసిస్తున్నారు. పశుపోషణ వ్యవసాయం వీరి ప్రధాన జీవనాధారం. పులాకు అనేక నైతిక ప్రవర్తన, ప్రత్యేకమైన సంప్రదాయాలు వీరి ప్రత్యేకత. నైజీరియా, మాలి, గినియా, కామెరూన్, సెనెగల్, నైజర్ వంటి పశ్చిమ మరియు మధ్య ఆఫ్రికా దేశాల్లో వీరు నివసిస్తున్నారు. ఫులానీ ప్రజలు తరతరాలుగా పశువుల మందలను కాస్తూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సంచార జీవనం గడుపుతుంటారు. వీరు మాట్లాడే భాషను ఫుల్ఫుల్డే లేదా పులా అంటారు. వీరిలో పెళ్లికి ముందే యువకుల ధైర్య సాహసాలను పరీక్షించే ఆచారాలు కూడా ఉన్నాయి. యెరుబా తెగ ఆఫ్రికాలోని అతిపెద్ద జాతులలో ఒకటి. వీరు ప్రధానంగా నైజీరియా, బెనిన్ మరియు టోగో దేశాలలో నివసిస్తున్నారు. దాదాపు 5 కోట్ల మంది జనాభాతో వీరు ఆఫ్రికా సంస్కృతిలో మరియు చరిత్రలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.
ఎరుపు ప్రజలు ప్రాచీన కాలం నుండి అద్భుతమైన కాంస్య మరియు టెర్రకోట శిల్పాలకు ప్రసిద్ధి చెందారు. వీరు తమ నృత్యాలు, సంగీతం మరియు కథల ద్వారా తమ సంస్కృతిని నేటికి కాపాడుకుంటున్నారు. వీరు మాట్లాడే భాషను యోరుబా అంటారు. ఇది ఆఫ్రికాలోని నైజర్ కాంగో భాష కుటుంబానికి చెందినది. సాధారణంగా యోరుబా ప్రజలు వ్యవసాయం మరియు వ్యాపారాలు చేస్తారు. పురుషులు ఎక్కువగా వ్యవసాయం చేస్తుంటే మహిళలు మార్కెట్లను మరియు వాణిజ్యాన్ని నియంత్రిస్తారు. ఇకపోతే ఆఫ్రికాలోని ప్రముఖ గిరిజన తెగల్లో అశాంతి తెగ ఒకటి. వీరు ప్రధానంగా పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలో నివసిస్తున్నారు. 15వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు వీరు ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని స్థాపించి పాలించారు. వీరిలో ఎక్కువ మంది ఘనా దేశంలోని అశాంతి ప్రాంతంలో స్థిరపడ్డారు. దీని రాజధాని కుమాసి. అశాంతి ప్రజలు తమ గొప్ప సాంస్కృతిక అందమైన హస్తకళలకు, చెక్కతో చేసే శిల్పాలకు ప్రసిద్ధి చెందారు. వీరు ధరించే శక్తివంతమైన సంప్రదాయ వస్త్రాలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఆధునిక కాలంలో కూడా అశాంతి ప్రజలు ఒక రాజ్యాన్ని మరియు సంప్రదాయ రాజును కలిగి ఉన్నారు మరియు వారి రాజును ఎంతో గౌరవిస్తారు. ఈ ప్రాంతం బంగారం నిల్వలకు, కోకో ఉత్పత్తికి చాలా ప్రసిద్ధి చెందింది. ఇక ఆఫ్రికాలోని దక్షిణ భాగంలో నివసిస్తున్న ప్రముఖ గిరిజన తెగలలో జోసా ఒకటి. వీరు జులూల తర్వాత ఆఫ్రికాలో 2వ అతిపెద్ద సాంస్కృతిక సమూహంగా ఉన్నారు. వీరు మాట్లాడే భాషను ఐసిషోసా అంటారు. ఈ భాషలో కూడా ప్రత్యేకమైన క్లిక్ శబ్దాలు ఉంటాయి. ఈ ప్రజలు గొప్ప కథలు, తమ పూర్వీకుల చరిత్ర, పాటలు మరియు కవితల ద్వారా తర్వాతి తరాలకు సంస్కృతిని అందిస్తారు. ప్రసిద్ధ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా ఈ తెగకు చెందినవారే. ఇక నార్త్ ఆఫ్రికాలోని సహారా ఎడారి ప్రాంతంలో నివసించే సంచార జాతి ప్రజలను తువారెగ్ అంటారు. వీరు ప్రధానంగా మాలి, నైగర్, అల్జీరియా, లిబియా దేశాల్లో విస్తరించి ఉన్నారు. వీరిని బ్లూ పీపుల్ అని కూడా పిలుస్తారు. కఠినమైన సహారా ఎడారి వాతావరణంలో ఒంటెల మందలతో తిరుగుతూ పశుపోషణ చేయడం వీరి జీవన విధానం. వీరు ముఖానికి, తలకు ధరించే నీలిరంగు తలాపాగాలు రంగు చర్మానికి అంటుకోవడం వల్ల వారికి ఆ పేరు వచ్చింది. ఈ సమాజంలో మహిళలకు అత్యుత్తమ స్థానం ఉంటుంది. పెళ్లికి ముందే మహిళలు పురుషులతో స్వేచ్ఛగా సంబంధాలు కలిగి ఉండే సంప్రదాయం వీళ్ళ సొంతం. వీరి సంప్రదాయంలో స్త్రీలు కాకుండా పురుషులు ముఖానికి ముసుగు ధరిస్తారు. ఇక ఆఫ్రికాలోని మాలి దేశంలో నివసించే ఒక పురాతనమైన ఆసక్తికరమైన జాతి డోగోన్. వీరు ప్రధానంగా ఒంటియాగరాక్ ప్రాంతాల్లో సుమారు 3 లక్షల మంది జీవిస్తున్నారు. డోగోన్ ప్రజలు తమ సంప్రదాయ కళలు, ఆకట్టుకునే శిల్పకళ మరియు పురాతన ఖగోళ జ్ఞానానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. వీరు ఎత్తైన ఇసుకరాయి కొండలపై, గుట్టల మధ్య గ్రామాలను ఏర్పాటు చేసుకొని జీవిస్తారు. టెలిస్కోపులు లేని పురాతన కాలంలోనే డోగోన్ ప్రజలు సిరియస్ అనే నక్షత్రానికి పరివార నక్షత్రాలు ఉన్నాయని చెప్పడం వీరి ప్రత్యేకత. జంతువులు, పక్షులు ముసుగులు ధరించి నృత్యాలు చేయడం వీళ్ళ ప్రత్యేకత. వ్యవసాయం మరియు మట్టితో చేసిన కుండలు, బొమ్మల తయారీ వీరి ప్రధాన జీవనాధారాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.